Hello movie lovers, welcome back to our channel. Today our topic is Kingdom of the Planet of the Apes మూవీ రివ్యూ. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేనైతే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యా బ్రో. ఇది వచ్చేసి జస్ట్ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను నేనైతే. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఈ మూవీ అర్థం కావాలంటే దీనికి ముందున్న 3 పార్ట్స్ అయితే చూడాలన్నమాట. ఫస్ట్ రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అండ్ డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అండ్ వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ చూస్తే దానికి కంటిన్యూషన్ అనమాట ఈ మూవీ. సో ఆ మూవీ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైంది. ఫస్ట్ పాజిటివ్స్ మాడుకుంటే విఎఫ్ఎక్స్ వర్క్ మటుకి చాలా బాగుందన్నమాట. అసలు మనకి రిలాస్టిక్గా ఉండదన్నమాట, అంత బాగా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ సౌండ్ ట్రాకింగ్ అనమాట. అంటే పడిపోయినప్పుడు వచ్చే సౌండ్స్ కానీ లేదంటే హార్స్ వెళ్తున్నప్పుడు సౌండ్స్ కానీ చాలా మెస్మరైజింగ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా మన నెగిటివ్ విషయాలకు వచ్చేస్తే అసలు ఫస్ట్ నుంచి కూడా మనకి స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. నేనైతే అనుకున్నాను ఫస్ట్ హాఫ్ అలాగే ఉంటుంది, సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్తాను అనుకున్నాను. ఎస్, సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళారు. అండ్ స్టోరీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మనకి ఓకే అన్నట్టు ఉంటుంది స్టోరీ అనేది. సరే, స్టోరీ ఎలా ఉన్నా అది వేరే మ్యాటర్ అనుకోండి, ఎగ్జిక్యూషన్ బాగుంటే మటుకి మనం చూడడానికి ఒక హై ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ప్లస్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇంకోటి, దీనిలో మనం ఊహించినంత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏం లేవు బ్రో. మనం ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ సీక్వెన్స్ అన్నింటిలో కూడా మంచి కనీసం ఒక్కటన్నా ఉంది మంచి యాక్షన్ బ్లాక్ అనేది. దీనిలో ఒక్కడు కూడా మంచి యాక్షన్ బ్లాక్ అయితే లేదు. అంతేకాదు మూవీలో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అండ్ అనవసరంగా క్యారెక్టర్ని కూడా చంపేస్తారనమాట. చాలా ఇల్లాజికల్గా ఉంటుంది బ్రో. అండ్ మనకు వచ్చి మే క్యారెక్టర్ కూడా అంత స్పెషల్గా అనిపించదు అనమాట. అంటే ఏదో ఉండాలని ఉంది, ఒక రీజన్కి మట్టుకి పర్టికులర్గా ఉంది అంతే. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏముండదు, ఏదో తెలివి తక్కువలాగా ఉండదు అన్నమాట. నాకైతే హీరో క్యారెక్టర్ కన్నా కొంచెం విలనే కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్నాడు అనిపించింది. దీనిలో ఇంకా కామెడీ ఏంటంటే విలనే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని హీరోని అంటాడు. ఎంత కామెడీ బ్రో. అండ్ ఎమోషన్స్ కూడా అంత బాగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఓవరాల్గా ఈ మూవీ వచ్చేకి జస్ట్ టైం పాస్ వాచబుల్ అనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది బ్రో. మరి ఈ మూవీకి మేము థియేటర్కి వెళ్ళాలా వద్దా అంటే, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ మూవీ ట్రై చేయొచ్చు, లేదంటే వేస్ట్. ఓటీటీలోకి వచ్చినారా ఒకసారి ట్రై చేసుకోండి. కానీ నేను మటుకి ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. మంచి యాక్షన్ సీక్వెన్స్లు, స్టోరీ లైన్ అనేది చాలా బాగుంటుంది అనుకున్నా. యాక్షన్ సీక్వెన్స్ లేదు, స్టోరీ కూడా లేదు. నేనైతే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నా రేటింగ్ వచ్చేసరికి 1.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ అనమాట. సో ఇది నా రివ్యూ అయితే. ఇలాంటి 100% జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ కూడా చేయండి.